నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మేష సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే చైత్రమాసం బహుళపక్షం పాడ్యమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం 5:32 మేష సంక్రమణం జరుగుతోంది. సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారేటటువంటి సంక్రమణం జరిగే రోజు కాబట్టి ఈరోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది. కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైన విధంగా ఎరుపు రంగు పుష్పాలు కలిపిన నీటితో స్నానాన్ని ఆచరిస్తూ సూర్యుడికి సంబంధించిన జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ ధ్యాన శ్లోకాన్ని మనసులో స్మరించుకోవాలి. అలా స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఎండుమిరపకాయ గింజలు కలిపి నీళ్లతో సూర్యుడికి రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎండుమిరపకాయ విత్తనాలు కలిపి ఆ నీటితో అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంక్రమణ రోజు చేసే దానం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు సూర్యుడికి ప్రియమైన విధంగా గోధుమల దానం ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటించి సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే చైత్రమాసం బహుళపక్షం పాడ్యమి తిథి నాడు పాతాళ వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పాతాళ వ్రతము అంటే ప్రపాదానం చేయటం అని అర్థం. అంటే చలిపందిళ్ళు ఏర్పాటు చేయటం అని అర్థం. ఎవరికైనా సరే బాటసారులకి దాహం తీర్చడానికి ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. దీనికి సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహ అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం అంటుంది ధర్మశాస్త్రం. ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అంటే సృష్టిలో ఎవరైనా సరే జలాన్ని సర్వప్రాణులకు అందించినట్లయితే ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహ ఇలా జలదానం చేయటం ద్వారా జలాన్ని అందరికీ అందించడం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు. అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం ఇలా ఈ రోజు నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేసి 4 నెలల పాటు వాటిని కొనసాగించినట్లయితే తరతరాల పాటు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు తొలగిపోతాయి. కాబట్టి పాతాళ వ్రతం ప్రపాదానం చలిపందిళ్ళు ఏర్పాటు చేయటం ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఈ రోజు నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేసి 4 నెలల పాటు ఆ చలివేంద్రాలు కొనసాగించడం ద్వారా సంపూర్ణంగా పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన జన్మ జన్మల రుణబాధలన్నీ పోగొట్టేటటువంటి సార పరమేశ్వరన్ ఆలయ విశిష్టతను గురించి పరిశీలిద్దాం. నమస్కారం. అందుకే ఈ భాగమంతా కూడా ఏకమే. ఇక్కడ నుంచి సహస్రారం వరకు ఏకమే. అక్కడ 2 అందుకే సాధనలో ఎవరైతే ఆజ్ఞాచక్రపు గ్రంథి విచ్చుకుంటుందో వాళ్ళు ద్వంద్వాతీత స్థితికి వెళతారని రహస్యానికి ద్వంద్వములు ఇక్కడి వరకే ద్వంద్వాతీత స్థితికి వెళతారని యోగపరంగా ఒక చిన్న సూచన. ఆ సాధన చేసే వాళ్ళకి కొంచెం ఈ సమాచారం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొత్తానికి భూమధ్యస్థానం ఏదైతే ఉందో అది సంధ్యాస్థానము అన్నారు. సంధ్య అంటే రెండిటికి కూడా కలుసుకున్న చోటు కనుక దాని సంధ్యానం యోగపరంగా చెప్పుకున్నాం. ధ్యానం చేయవలసింది అక్కడ చేసిన ధ్యానమే సంపూర్ణ ధ్యానం. సంపూర్ణ ధ్యానం సంపూర్ణం అంటే సమ్యక్ ధ్యానం. సమ్యక్ ధ్యానానికి సంధ్య అని పేరు. సంధ్య అంటే సంపూర్ణమైన ధ్యానము అని అర్థంట. కనుక సంధ్యాస్థానం అంటే రెండిటి యొక్క సంధ్య అని మాత్రమే కాకుండా సంపూర్ణ ధ్యాన కేంద్రము అని అర్థం. ఇక్కడ ఇది సంధ్య. అటువంటి ఆ సంధ్యాస్థానం అమ్మవారిది. అది అగ్నిమయమైన స్వరూపంగా చూపిస్తున్నారు. అంటే అమ్మ స్వరూపము జగన్మయమై గోచరిస్తున్నప్పుడు జగత్తును నడిపే సూర్యచంద్రులు నేత్రములుగా ఉంటూ ఆ అతీతమైన సంధ్యాస్థానమైన అగ్ని ఏ దివ్యాగ్ని ఉందో జ్యోతిస్వరూపం అది భూమధ్యముగా ప్రకాశిస్తున్నది అంటూ ఆ 3 కనుల్ని చూపిస్తూ సూర్యుడు చంద్రుడు అనగా పగలు రాత్రి సంధ్య అని కాలము యొక్క 3 భాగాలని తన 3 కన్నులతో నిర్వహిస్తున్న తల్లిని కాల నిర్వాహకురాలుగా ఇక్కడ చూపిస్తున్నారు. అంటే కాలం 3 భాగాలు. ఇప్పుడు పగలు రాత్రి అని కాకుండా పగలు సంధ్య రాత్రి అని 3 భాగాలు చేయాలి. 3 భాగాల కాలాన్ని 3 కనులతో నడుపుతున్నది కనుక
3 కనులతో 3 కాలాలు నడుపుతున్నది అనగానే కనులు చూడగానే కాలం నడిపే కళ్ళు అని తెలుసుకోవాలి. అది నీ కనుసైగలలోనే కాలాలే కదిలేనయ్యా అనే భావం ఇక్కడ తెలియబడుతున్నది. అటువంటి ఆ 3 కనులకి నమస్కారం చేసుకుని ఆ కళ్ళల్లో నాకు నగరాలు కనబడుతున్నాయా అమ్మా అంటున్నారు. నగరాలు, ఇది గొప్ప భావం అండి, పొయిటిక్గా చాలా గొప్పది. మనం ఈ నగరం చూడలేదు, ఆ నగరం చూడలేదు అని న్యూయార్క్ చూడాలని, సిడ్నీ చూడాలని వెళుతూ ఉంటాం. ఆహా అవి చూసేవని మురిసిపోతాం. అలా పూర్వం భారతదేశంలో గొప్ప నగరాలు కొన్ని ఉండేవి. విశాల నగరం, కళ్యాణీ నగరం, అయోధ్య నగరం, ధారానగరం, మధురా నగరం, భోగవతి నగరం, అవంతి నగరం అంటూ కొన్ని మహానగరాల పేర్లున్నాయి. ఈ మహానగరాలని తిరగాలనుకుంటాం. మొత్తం 8 నగరాలు చెప్పారు ఇందులో శంకర భగవత్పాల వారు. ఆ 8 నగరాల లక్ష్యం నీ కళ్ళల్లోనే కనబడుతుందమ్మా అన్నారు. ఇక్కడ 8 నగరాలకి పేర్లు పెట్టారు. ఆ 8 నగరాల పేర్లు నగరాలకి కాకుండా నీ కళ్ళకు పెట్టాలమ్మా అన్నారు ఇక్కడ. అంటే ఆ 8 నగరాల పేర్ల లక్షణము నీ కళ్ళలో కనబడుతుంది. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే. తత్తన్నామ వ్యవహరణయోగ్య, ఆయా నగర నామములు నీ కన్నులకే వ్యవహరించాలి. అలా వ్యవహరించడానికి తగిన నీ కనులు విజయము చేయుచున్నవి, అంటే గొప్పవై వర్ధిల్లుతున్నవి, కీర్తి పొందుతూ ఉన్నవమ్మా అన్నారు. ఆ కళ లక్షణాలు చూడండి ఇక్కడ. అంటే ఇంకా ఆ నగరాలు ఈ నగరాలు భూమంతా తిరగాలనక్కర్లేదు. అమ్మ కనుచూపులు పడేలా కూర్చుంటే చాలు, సమస్త విశ్వం నువ్వు సంచరించినట్లే. అంటే సమస్త విశ్వం సంచారం చేసి నువ్వు ఏ పొందాలనుకుంటున్నావో అమ్మ విశాలమైన నేత్రాలు నీపై ప్రసరిస్తే అన్నీ నీకు లభిస్తాయి అని చెప్పడం అందులో ఒక భావం. విశాల ఒక నగరం పేరు, విశాలమైనది అమ్మ కన్నులు విశాలాక్షి, అందుకే కళ్ళకే సరిపోయింది ఆ పేరు. విస్తారమైన కన్నులట. ఎందుకయ్యా అంత కళ్ళు అమ్మవారికి అంటే, మరి ఇంత విశ్వాన్ని చూడొద్దు నేను అని పెట్టుకుందిట. అందుకే కాశీలో అమ్మ పేరు విశాలాక్షి, అన్నపూర్ణ. ఈ 2 ఒకే తల్లి పేర్లు. ఇద్దరు కారండి బాబు. విశాలాక్షికి ఒక మందిరం ఉందండి, అన్నపూర్ణ మందిరం అంటే మందిరాలు 2 కానీ అమ్మవారు మాత్రం ఒకటే. అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ల అస్మదంబకు హరుడు ఇట్లా అనతిచ్చే అని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుల వారితో చెప్పినట్లుగా శ్రీనాథుడు రచించాడు. అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ల అస్మదంబ, అన్నపూర్ణ విశాలాక్షి అనే పేర్లున్న మా అమ్మ అన్నాడు. అంటే వాళ్ళమ్మకి 2 పేర్లు. అయితే అన్నపూర్ణకి విశాలాక్షి పేరు తగును, విశాలాక్షికి అన్నపూర్ణమ్మ పేరు తగును. ఎందుకంటే ప్రపంచం కడుపు నింపే తల్లి అన్నపూర్ణ. ఎవరు కడుపు నింపుతుంది? విశ్వం కడుపు. కడుపు నింపాలంటే కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకుని కడుపు నింపాలి, అంతే కదా. అందరినీ కనిపెట్టుకుంటూ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో తెలిసిన తల్లి కడుపు నింపగలదు. పిల్లాడు ఆకలిస్తుందమ్మా అన్న, ఇది నీకు సమయం కాదు, నీ ఆకలి అసలు ఆకలి కాదు, ఇవ్వాల్సినప్పుడు నేను ఇస్తానంటుంది తల్లి. అవునా లేదండి? ఎదురుగా బూర్లు గాళ్ళు చూడగానే అమ్మ ఇచ్చే అమ్మ అని పిల్లాడు అంటాడు. నీకోసమే చేశారు కానీ ఇవ్వాల్సినప్పుడు ఇస్తానంటుంది తల్లి ఇక్కడ. అలా సృష్టిలో ఏ జీవుడికి ఏ కర్మఫలాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అందివ్వాలో తల్లికి తెలుసు. ఆ విషయం మనకు తెలిస్తే మనం నిబ్బరంగా ఉంటాం, లేకపోతే పిల్లల్లో ఏడుస్తూ ఉంటాం ఇక్కడ. అందుకే అందరినీ కనిపెట్టుకుంటుంది. కుంతీదేవి 5గురికి భోజనం పెడుతుంది, కానీ 5గురికి ఒకలా పెట్టదు. భీముడి తిని ధర్మరాజుకి పెట్టదు, ధర్మరాజు తిని భీముడికి పెట్టదు. ఆయన తిండి ఈయనకి పెట్టిన ప్రమాదమే, ఈయన తిండి ఆయనకి పెట్టిన ప్రమాదం. ఎవరి తిండి వాళ్ళకి పెట్టాలి. పిల్లలపై సమప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎలా చూసుకోవాలో అదే సమము. అలా జగత్తులో అందరిని అమ్మ కనిపెట్టుకుంటుంది. మరి దాన్ని కనిపెట్టుకోవాలి అంటే ఇంత విశ్వాన్ని చూడాలా లేదా? అది విశ్వంలో ప్రతి అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నిటినీ కనిపెట్టుకోవాలంటే కళ్ళు ఎంతెంతలు ఉండాలి. అది కనిపెట్టేటప్పుడు విశాలాక్షి, కడుపు నింపేటప్పుడు అన్నపూర్ణ ఆ తల్లి. అది ఎక్కడో విశాలానగరం ఉండొచ్చుగాక, మా అమ్మ కళ్ళ చూపులే విశాలానగరము. అందుకే విశాల నగర లక్షణము మా అమ్మ కళ్ళల్లో ఉన్నది. ఇంకో నగరం ఉందట, కళ్యాణీ నగరం. ఇప్పుడు ఎక్కడుందండి అది అని నన్ను అడగకండి, ఆ రీసెర్చ్లు తర్వాత చేసుకోవచ్చు. ముందు అందాన్ని ఆస్వాదిద్దాం. కళ్యాణీ నగరం ఒక నగరం ఉంది. కళ్యాణి అంటే అర్థం ఏంటి? మంగళము. అన్ని మంగళాలే జరిగితే కళ్యాణం అనాలి, అంతే కదా. కొందరు ఇంటి పేరు కళ్యాణి సదనం అని పెట్టుకోవచ్చు కాక, కానీ ఇళ్లల్లో కళ్యాణములు మంగళములు ఎంత జరుగుతున్నాయో తెలియదు. కానీ అమ్మ చూపులకు విశాలత ఒకటి, రెండవది కళ్యాణం అనే లక్షణం ఉంది. కళ్యాణం అంటే శుభం, భద్రం, శ్రేయస్సు అని అర్థం. అమ్మ తన చూపులతో అందరికీ మంగళం ఇస్తుంది, శుభం ఇస్తుంది. కొందరికి ఇవ్వడం, కొందరికి మానేయడం లేదు. శుభం ఇవ్వడం స్వభావం కనుక కళ్యాణి నామం కూడా నీ కళ్ళకి చెప్పాలమ్మ, ఈ పట్టణాలకు చెప్పడం కాదు. అది విశాల కళ్యాణి. ఆ తర్వాత చెప్తున్నది అద్భుతమైన నగరం పేరు అయోధ్య.
అయోధ్య అంటే ఇతరులు దాడి చేయలేనిది అని అర్థం, అటాక్ చేయలేరు. అందుకే అయోధ్య పేరే చాలా బాగుందండి, ఇతరులు దాడి చేయలేనిది. అది ఒకప్పుడు భూమండలానికి రాజధాని నగరముగా ఉండేది. మనం అనుకున్నా అనుకోకపోయినా మనస్సులో మాత్రం అయోధ్యే మన రాజధాని, రాముడే మన ప్రభువు అనుకోవాలి మనం. ఆయన ఉంటే అయోధ్య. అయోధ్య మాట వైకుంఠం పేరు, అయోధ్య మాట నీ హృదయం పేరు. అక్కడుంది ఆత్మ, దాన్ని ఎవరు అటాక్ చేయలేరు. ఇంద్రియములనే దేవతలందరికీ శక్తి అయోధ్య నుంచే వస్తుంది. అందుకే దేవానాం పూరయోధ్య అని ఉపనిషత్తే చెప్తుంది. అటువంటి అయోధ్య ఎవరూ దాడి చేయలేరు. అంటే అమ్మవారి కనుచూపుల శక్తిని ఏ ఒక్కరూ తగ్గించలేరు, అది పోయేలా ఎవరూ చేయలేరు, అది శాశ్వతమైనది. అంతే కదా, అమ్మ ఒకరిని రక్షించదలుచుకుంటే వాడిని ఎవడు శిక్షించలేడు, అమ్మ ఒకరిని శిక్షించదలుచుకుంటే వాడిని ఎవరు రక్షించలేరు. అదే అయోధ్య లక్షణం. అందుకే అమ్మ నీ కళ్ళు అయోధ్య లక్షణములతో కూడి ఉన్నవి అన్నారు. అంటే ఇతరులు ఎవరు దాడి చేయలేనిది, యుద్ధము చేయలేనిది అటువంటిది. ధారానగరం కూడా, ధారానగరం ఒకటి ఉన్నది. మన చిన్నప్పుడు చందమామ కథలు మీరు చదివింటే ధారానగరం భోజమహారాజు పాలించువాడు అంటారు. అది భారతదేశంలో ఒకప్పుడు గొప్ప నగరాలు, గొప్ప గొప్ప నగరములు, గొప్ప గొప్ప సంపదలు భారతదేశానికి ఉండేవి. అంత సంపద ఆనాడు ప్రపంచంలో ఎవరికీ లేదు. అందుకే మీ దేశం దరిద్ర దేశం అంటే మీరు దోచుకోవడం వల్ల అయ్యింది అని చెప్పాలి మనం పాశ్చాత్యులకి. ఇది ఎప్పుడు సంపన్నమయ్యే దేశమే. ఎలాంటి నగరాలు, ఎలాంటి నాగరికత, ప్రాచీన గ్రంథాలు చదివితే తెలుస్తాయండి. మొత్తానికి ధారానగరం అంటే నగరం చెప్తున్నారు. ధార అంటే నిరంతర ప్రవాహ లక్షణం కలిగింది. నీ కళ్ళు ధారానగరమేనమ్మా అన్నారు. ఎందుకంటే కృపాధార ఎప్పుడు నీ కళ్ళ నుంచి వస్తుంది. కరుణ అనే అమృత ధారను నువ్వు కురిపిస్తావు కనుక నీ కళ్ళకి ధారానగర లక్షణం కూడా కనబడుతుంది అమ్మా అన్నారు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మన భారతీయ సంస్కృతిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత నిండి ఉన్నది. ఆదివారం అనగానే సూర్యభగవాన్ని, సోమవారం అనగానే పరమేశ్వరుణ్ణి, మంగళవారం అనగానే ఆంజనేయ స్వామిని, బుధవారం అనగానే విఘ్నేశ్వర స్వామిని, గురువారం అనగానే దక్షిణామూర్తి స్వామివారిని, శుక్రవారం లక్ష్మీదేవిని, దుర్గామాతను, శనివారం అనగానే ఆ కలియుగ వాసుడైన వెంకటేశ్వర స్వామిని. ఇలా వారాల్ని అనుసరించి కొంతమంది ప్రతినిత్యం కూడాను పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు మనసు నిండా ఆయా దేవతా స్వరూపాల్ని ఉంచుకొని వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు గనక ఆచరించినట్లయితే, ఆ స్తోత్ర పారాయణాదులు చేసేటప్పుడు వాటి వెనకాల దాగిన అద్భుతవంతమైనటువంటి అర్థాల్ని అవగాహన చేసుకుంటూ నిలకడలేని మనస్సును నిలకడ చేసుకుని గనక స్తోత్రపఠనాలు చేస్తే చక్కటి సత్ఫలితం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. అంగన్యాస కరన్యాసాలు లేకుండా పూజ చేస్తే ఏ ఫలితం రాదు అని కూడా శాస్త్రం చెబుతోంది. అలాగే నామస్మరణ ధన్యోపాయం అని చెబుతోంది. ఈ కలియుగంలో నామస్మరణను మించినటువంటి దివ్యవంతమైనటువంటి మార్గం మరొకటి లేదు అని కూడా తెలియజేస్తోంది. కాబట్టి ఏ రోజు ఆ దేవతా స్వరూపానికి సంబంధించిన నామాన్ని మనం గనక ఉచ్చరిస్తూ జీవితాన్ని గనక గడిపినట్లయితే మన జీవితం సుసంపన్నతతో వెలుగొందింపజేయటానికి మన కంటికి రెప్పలా మార్గదర్శకులుగా ఆయా దేవతా స్వరూపాలు మనకు సహకరిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నవగ్రహ మండపం, నవగ్రహ పూజలు ఇవన్నీ కూడాను మనం నోములు, వ్రతాలు, గృహప్రవేశాలు లేక శంకుస్థాపనాది కార్యక్రమాలలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాం. భూసూక్తం,
శ్రీ సూక్తం, అలాగే అరుణ పారాయణం, ఇలాంటి వివిధ రకాలైనటువంటి స్తోత్ర పారాయణాదులు కూడాను, సూక్తాలు కూడాను మనం ఆయా పరిస్థితులను బట్టి ఆచరిస్తూ ఈ జీవన గమ్యంలో మన నిమిత్త మాత్రం మన్ని అనుక్షణాన్ని నడిపించేది, మన మనోభావాలలో ఆలోచనలు రేకెత్తించేది అతీంద్రమైనటువంటి దివ్యశక్తి ఏదో ఉంది, ఆ శక్తికి కృతజ్ఞతలు అని చెప్పేసి ప్రతి వాళ్ళు గనక భావించినట్లయితేనే ఈ మానవ జీవితం సుసంపన్నమై జ్ఞాన సంపదతో తులతూగుతుంది అంటోంది మన హిందూ ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:19. తిథి పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్త రాత్రి 9:11 వరకు. వర్జం రాత్రి 3:29 నుంచి 5:18 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:29 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:38 నుంచి 3:46 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం ఆదివారం. ఆదివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే లేవడం, చన్నీటితో స్నానం చేయడం, అలాగనే సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సమయంలో ఆవు పాలతో పాయసం చేసి, గోధుమ పాయసం అయితే ఇంకా విశేషం, అంటే గోధుమ నూకతో పాయసంగా చేయడం అన్నమాట, చేసి నైవేద్యం చేయడం, ప్రసాదం స్వీకరించడం, రోజంతా పగటి వేళ నిద్రపోకపోవడం, ఒకపూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే సూర్యారాధన విశేషాలు. నేటి ఆణిముత్యాలు. మీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి, ప్రపంచానికి నచ్చినట్టు బతకాలంటే సర్దుకుపోవాలి. కొడుకు కూతురు 8 ఏళ్ళు దాటిపోతే ఇక వాళ్ళ శరీరం మీద ముద్దు పెట్టకూడదు తండ్రి. అందుకని తల ఉంచి మీరు రామాయణం చదవండి, ప్రతి చోట మీకు ఆ మాట కనపడుతుంటుంది. ఆ మూర్ధన్య స్థానమనందు ఆఘ్రాణించాడు అని. సపుత్రమూర్ధినుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేణ అంతరాత్మన. అందుకని సప్రీతేణ అంతరాత్మన, చిన్నవాడన్నా
విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఆయన ఉన్నాడుగా, సంతోషంగా ఇప్పుడు కొడుకుని పంపించాడు. వెళ్ళాడు ఆయనతో పాటు. ఆయన ఇవ్వవలసినటువంటి అస్త్రములన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి తాటకని చూపించాడు. నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. కొట్టవా తాటకని, రాజకుమారుడివి, నీ ధర్మం, రక్షించవలసిందే ప్రజల్ని, వేయి బాణం అన్నాడు. నేను వేసేస్తాననలేదు రాముడు. రాముడి నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా? ఆయన అన్నాడు, వేస్తాను, చంపుతాను. ఎందుకు చంపుతానో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయా అన్నాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తున్నాను అన్నాడు. అది రాముడి భక్తి. తాటకని చంపడానికి కారణం ఏమిటో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. రెండు సార్లు చెప్పాడు. మా నాన్నగారు మీతో పంపిస్తూ నన్ను దగ్గరికి పిలిచి నా మూర్ధన్య స్థానం వాసన చూసి, నాన్న ఆయన వెంట వెళ్ళరా, ఆయన ఏం చెప్తే అది చెయ్యి అన్నారు. మీరు చెప్పింది చేయకపోతే మా నాన్నగారు చెప్పింది నీ చెయ్యినట్టు. మా నాన్నగారు చెప్పింది చెయ్యాలి అంటే పుత్రధర్మం, మా నాన్నగారు చెప్పింది నేను చెయ్యాలి. అందుకని మా నాన్నగారు మీ వెంట వెళ్ళి మీరు ఏం చేయమన్నారో అది చేయమన్నారు కాబట్టి చేస్తాను. అది మొదటి కారణం. 2 గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. గోబ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తాను, లోకాన్ని రక్షించడం కోసం చంపేస్తాను. అప్రమేయమైనటువంటి మాట కలిగినటువంటి గురువైన మీరు చెప్పినటువంటి కారణం చేత చంపేస్తాను. మొదటి కారణం మాత్రం మా నాన్నగారే. ఇది రాముని యొక్క పితృభక్తి అంటే. ఎక్కడ ఉన్నా తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం అంటే అది. ఆ కొడుకుని చూసుకుని కదండి మురిసిపోయాడు తండ్రి. అది ఈ కొడుకుతనం అంటే. ఏమంటే మీ నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తీసుకోమన్నారు శ్రీరామనవమి సీతారామ కళ్యాణానికంటే, మా నాన్నకి ఏం పోయింది అలాగే చెప్తుంటాడు, ఆయన్ని అడగండి ఇమ్మని అన్నవాడు కొడుకు కాడు. మా నాన్నగారు అన్నారా? మా నాన్నగారికి రామచంద్రమూర్తి అంటే మహాప్రీతి అండి. మా నాన్నగారిది 1116. మా నాన్నగారు నా దగ్గరికి పంపించారంటే నన్ను కూడా తరించమని, నాదో 116 రాసుకోండి అని ఇచ్చినవాడు కొడుకు తప్ప తండ్రి కీర్తిని నిలబెట్టినవాడు కొడుకు తప్ప తండ్రి కీర్తిని నిలబెట్టనివాడు. ఒంటికి బలమును మనసుకి పరిపక్వత వచ్చిన దగ్గర నుంచి తండ్రి యందు దోషమించినవాడా కొడుకు. జీవన్ముక్తులు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, నేను మా నాన్నగారికి ఇంత సేవ చేస్తాను, ఇల్లు కట్టించాను, మా నాన్నగారిని ప్రతిరోజు పళ్ళు పట్టుకొస్తాను, హాస్పిటల్కి తీసుకెడతాను, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను, శుభం భూయాత్ శుభం భూయాత్ అన్నారు. కానీ మా నాన్నగారేనండి నాతో ప్రేమగా ఉండరు, ఆయన ఏమిటో ఎప్పుడూ నన్ను తిడుతుంటారు అన్నాడు. వెంటనే జగద్గురువులు అన్నారు, తప్పు, ఆ మాట అనవద్దు. నీ తండ్రి పట్ల ప్రేమతో ప్రవర్తించడం నీ కర్తవ్యం. నీ తండ్రి యొక్క గుణములను విచారించడం నీ అధికారం కాదు. నీ తండ్రి గుణదోషములను నువ్వు విచారించకూడదు. అది విచారించడానికి ఆయన తండ్రి ఉన్నాడు, లేదా ఆయన అన్నగారు ఉన్నాడు. కొడుకుగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావు, మెచ్చుకున్నాను. నీ తండ్రి గుణదోషములను విచారించే అధికారం నీకు లేదన్నారు. అది సనాతన ధర్మం అంటే. అది తండ్రి పట్ల మర్యాద అంటే. వయసుడిగిపోతున్న తండ్రి పశ్చిమ దిక్కుకి సంధ్య ఒరిగిపోతుంటే ఆ కొడుకు తన యొక్క గౌరవాన్ని నిలబెడుతుంటే, అంత గొప్పగా ప్రవర్తిస్తుంటే ఆ తండ్రి మురిసిపోవాలి తప్ప తండ్రి ఏడుస్తూ ఖేదపడకూడదు. తనకా బలం అయిపోయింది, కొట్టగలడా తిట్టగలడా? కొడుకు గట్టిగా ఇలా తోస్తే పడిపోతాడు. అప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు అని కిలకిలా నవ్వి, నాన్నగారండి మీరు చెప్పినట్టే చేశానండి అన్నవాడు కొడుకు తప్ప నాన్నగారిని ఖేద పెట్టినవాడు కొడుకు ఎందుకు అవుతాడు? కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయ. మా నాన్నగారు చెప్పారు గురువుగారు, మా నాన్నగారి మాటకి చంపేస్తానన్నాడు అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ భృగు వంశశ్రేష్ఠ,
నేనే ఓంకారంలో ఆరంభమయ్యే వేదాలై ఉన్నాను. నేను నా నుండే యజ్ఞంలోని యూపము, సోమము, చెరువు, దేవతలను తృప్తిపరిచే హోమము, హోత, హవ్య సామగ్రి జన్మించాయి. తెలుసా ఓ భృగునందన? అధ్వర్యుడు, కల్పకం, చక్కగా సంస్కరింపబడినటువంటి హవిస్సు అన్నీ నేనే, నా స్వరూపాలే. మహత్తరమైన యజ్ఞంలో ఉద్ఘాత, ఉచ్చస్వరంతో చేసే సామగానం నేనే అయి ఉన్నాను. అది నా స్తుతియే అయి ఉంది. ఓ విప్ర, ప్రాయచిత్త కర్మలన శాంతిపాఠం, మంగళపాఠం చేసే విప్రులు విశ్వకర్మమైన నన్నే స్తుతిస్తారు. ఓ ద్విజ, సకల ప్రాణుల మీద దయ చూపించడం అనే రూపం గల ధర్మం నా మనస్సు నుండే పుట్టింది. అది నా జ్యేష్ఠపుత్రుడని తెలుసుకో. ఆ ధర్మంతో ప్రవర్తిస్తూ పాపకర్మలను విడిచిన మానవులతో నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు కూడా. ఓ సాధుశ్రేష్ఠ, నేను ధర్మరక్షకను, ధర్మ సంస్థాపనకు ముల్లోకాలలో అనేక జాతుల్లో అవతరించి ఆయా రూపాలతోనూ ఆయా వేషాలతోనూ వాటికి తగినట్లు ప్రవర్తిస్తూ ఉంటాను. అహం విష్ణురహం బ్రహ్మ, అహం విష్ణురహం బ్రహ్మ, శక్రోత ప్రభవాప్యయః, శక్రోత ప్రభవాప్యయః, భూతగ్రామస్య సర్వస్య, భూతగ్రామస్య సర్వస్య, స్రష్టా సంహార ఏవ చ, స్రష్టా సంహార ఏవ చ. నేనే విష్ణువును, బ్రహ్మను, ఇంద్రుడను. నేనే సర్వభూతాల ఉత్పత్తి, ప్రళయాలకు కారణము, సకల ప్రాణుల సృష్టి, సంహారులు నా పనులే అయి ఉన్నాయి. అధర్మంగా ప్రవర్తించే వారిని నేను శిక్షిస్తాను. నా మర్యాదను నేను అతిక్రమించకుండా ఉంటాను. కనుక నేనే ఈశ్వరుడిని. యుగాలు మారినప్పుడు ప్రజలకు మేలు కోరి భిన్న భిన్న యోనులలో ప్రవేశిస్తాను. ధర్మ మర్యాదను స్థాపిస్తాను. ఓ ఉత్తంక, నేను దేవజాతుల్లో జన్మించినప్పుడు దేవుడిలాగా ఉండి దేవతల్లాగా దేవకార్యాలు చేస్తాను. నేను గంధర్వ జాతుల్లో జన్మించినప్పుడు గంధర్వుడిలాగా ప్రవర్తిస్తాను. నాగజాతుల్లో జన్మించినప్పుడు నాగుడిలాగా ఉంటాను. యక్ష రాక్షసర జాతుల్లో జన్మిస్తే ఆయా జాతుల వారిలాగానే ప్రవర్తిస్తాను. ఇప్పుడు నేను మానవ జన్మను ఎత్తాను తెలుసా? కనుక కౌరవుల మీద నా సర్వేశ్వర శక్తిని ఉపయోగించలేదు. మొదటిగా వారిని దీనంగానే సంధి చేసుకోమని ప్రార్థించాను. కానీ వారు మోహగ్రస్తులయ్యారు, నా మంచి మాటలు వినలేదు. అప్పుడు వారి ప్రవర్తనకు నాకు కోపం వచ్చింది. నేను కౌరవులను భయపెట్టాను, అయినా వారు వినలేదు. నేనప్పుడు వారికి యథార్థంగా కలగబోయే యుద్ధ పరిణామాలను చూపించాను. కానీ వాళ్ళంతా అధర్మపరులు, కాలానికి వశులైపోయారు. కనుక వారు ధర్మం చేతిలో ఓడిపోయారు, మరణించారు. అందువల్లే వారు స్వర్గానికి వెళ్ళారు. ధర్మాన్ని ఆచరించడం వల్లే పాండవులు సమస్త లోకంలో గొప్ప కీర్తిని పొందారు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. ఉత్తంకుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ జనార్దన, నువ్వే జగత్తుకి కర్తవని నాకు తెలుసు. సప్పగైపోయాడు కొంచెం. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆధ్యాత్మతత్వం నీ ప్రసాదమయ్యా, ఇందులో ఏ సందేహము లేదయ్యా. నాకు బాగా వినపడిందయ్యా, బాగా కనపడుతుందయ్యా. ఓ అచ్యుత, ఇప్పుడు నా చిత్తము శాంతించిందయ్యా. నీ యందు అది భక్తితో నిండిపోయిందయ్యా. నీకు శాపం ఇద్దామనే నా భావం అంతా తొలగిపోయిందయ్యా. ఓ జనార్దన, నీ అనుగ్రహం అనంతం. నీ అనుగ్రహానికి నేను కొంచెమైనా పాత్రుడనైతే నాకు నీ విశ్వరూపాన్ని చూపించయా, దాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను అని ఉత్తంక మహర్షి ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. ఆయనే బోళాశంకరుడు ఒక్క నిమిషంలో సంతోషించాడు. పూర్వం అర్జునుడి దర్శించిన శాశ్వతమైన వైష్ణవ విశ్వరూపాన్ని ధరించాడు. ఉత్తంకుడు ఎంతో సంతోషంతో ఆ విశ్వరూపాన్ని చూశాడు. దాని స్వరూపం మహత్తరమైనది. ఆ విశ్వరూపం వేల కొద్దీ సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. అది ఉజ్వలమైన సూర్యుడిలాగా ఉంది. ఆ విశ్వరూపానికి అన్ని వైపులా ముఖాలు ఉన్నాయి. అది సమస్త ఆకాశాన్ని ఆవరించి ఉంది. అద్భుతంగా ఉంది. ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూసి ఉత్తంకుడు పరమాశ్చర్యాన్ని పొందాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు: నమో నమస్తే సర్వాత్మన్, నమో నమస్తే సర్వాత్మన్,
నారాయణ పరాత్పర నారాయణ పరాత్పర పరమాత్మన్ పద్మనాభ పరమాత్మన్ పద్మనాభ పుండరీకాక్ష మాధవ పుండరీకాక్ష మాధవ. సర్వాత్మ నారాయణ పరాత్పర పరమాత్మ పద్మనాభ పుండరీకాక్ష మాధవ నీకు నమస్కారం. నువ్వు హిరణ్య గర్భరూపుడవు, సంసార సాగరం నుంచి ఉద్ధరించేవాడవు, పురాణ పురుషుడవు, అంతర్యామివి, నీకు నమస్కారం. నువ్వు అజ్ఞానం అనేటువంటి చీకటికి సూర్యుడువు, సంసారం అనే వ్యాధికి మహా ఔషధానివి, సంసార సముద్రానికి ఆవలి ఒడ్డువు, నీకు నమస్కారము. నువ్వు సర్వవేదాల చేత తెలుసుకోదగిన తత్వరూపుడవు, సర్వదేవమయుడవు, నిత్యుడవు, భక్తిప్రియుడవు. వాసుదేవ నీకు నమస్కారం. ఓ జనార్దన, నువ్వు దయతలిచి నన్ను శోకమోహాల నుంచి ఉద్ధరించు. అనేక పాపకర్మలతో నేను బద్ధుడనై ఉన్నాను, నన్ను రక్షించు స్వామి. ఓ విశ్వకర్మ, నేను నీకు నమస్కారం చేస్తున్నా. సమస్త విశ్వోత్పత్తికి నువ్వే స్థానం. ఓ విశ్వాత్మ, నీ పాదాలు భూమిని వ్యాపించాయి, నీ శిరస్సు ఆకాశాన్ని ఆవరించింది. ఓ అచ్యుత, నీ జఠరం భూమి ఆకాశాల మధ్యభాగాన్ని ఆవరించింది, నీ భుజాలు దిక్కులను చుట్టువేశాయి. ఈ సమస్తమంతా నువ్వే అయి ఉన్నావు. ఓ దేవా, ఉత్తమమైనది నాశనం లేనిదైనటువంటి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించు. నువ్వు శాశ్వతుడు. మళ్ళీ నేను నీ పూర్వరూపాన్నే చూడాలని కోరుకుంటున్నా, చేత కావటం లేదు ఈ రూపం చూడటానికి అని ప్రార్థించాడు ఉత్తంకుడు. అప్పుడు గోవిందుడు ప్రసన్నుడయ్యాడు. ఉత్తంకుడిని వరం కోరుకోమన్నాడు. ఉత్తంకుడు ఇలా అన్నాడు, ఓ పురుషోత్తమ కృష్ణ, నేను నీ దివ్యరూపాన్ని దర్శించాను, నాకంతే చాలు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నా దర్శనం అమోఘం, కాబట్టి కావలసిన వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు ఇలా అన్నాడు, ఓ దేవా, దుర్భరమైన ఈ ఎడారి భూములలో ప్రాణులకు సంతోషం కలిగించేలాగా జలం ప్రసాదించు ప్రభు, నాకు వరాన్ని ఇవ్వు అని కోరాడు. అప్పుడు పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీకు ఎప్పుడు నీరు కావాలంటే నన్ను స్మరించు, నీకు జలం లభిస్తుంది అని ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఒకసారి ఉత్తంక మహర్షి ఎడారిలో తిరుగుతున్నాడు. ఆయనకు బాగా దాహం వేసింది. వెంటనే ఆయన శ్రీకృష్ణుని స్మరించాడు. అప్పుడు ఆయనకు ఒంటి నిండా బురద కొట్టుకొని ఉన్నటువంటి ఒక చండాలుడు కనిపించాడు. ఆ చండాలుడు చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి. అతడు దిగంబరుడిగా ఉన్నాడు. అతడి శరీరం అంతా మలినంగా ఉంది. భయంకరుడుగా ఉన్నాడు. నడుముకు కత్తిని కట్టుకొని ఉన్నాడు. చేతులతో ధనుర్బాణాలను ధరించున్నాడు. ఆయన క్రింద పాదాల దగ్గర గల ఒక రంధ్రం నుంచి సమృద్ధిగా జలధార పడుతూ ఉన్నది. ఉత్తంకుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో చండాలుడు మహర్షిని చూసి పెద్దగా నవ్వుతూ, ఓ పెద్దాయన రా, నీకు బాగా దాహం వేస్తుంది కదా, నేనిచ్చే నీటిని త్రాగు, దప్పిక తీర్చుకో. నిన్ను చూసి నాకు జాలి కలిగింది, దయ కలిగింది. తొందరగా నేను ఇచ్చే నీటిలో గొంతు తడుపుకో, కడుపు నిండా నీరు త్రాగు అన్నాడు. ఆ మాటలు విని ఉత్తంకుడు కోపించాడు. ఛీ ఛీ, ఈ చండాలుడి దగ్గర నేను నీళ్లు తాగటం ఏమిటి, త్రాగనుగాక త్రాగను అని చీకొట్టాడు. అతన్ని కఠినంగా నానా మాట్లాడుతున్నాడు. మరో పక్క నుంచి చండాలుడు మధురంగా పెద్ద ఆయన, ఓ పెద్ద ఆయన రావయ్యా, నీరు తాగయ్యా, మొహమాట పడకు అని పదే చెప్పాడు. కానీ ఉత్తంకుడు మాత్రం నీరు త్రాగటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాడికి విసుగ్గా ఉంది చూసి. మహర్షి అంతఃకరణం క్షోభించింది. ఆయన మాట మీదే నిలబడి నీరు త్రాగనని చండాలుడికి చెప్పాడు. ఆ చండాలుడు ఉత్తంకుడు చూస్తూ ఉండగానే అక్కడికక్కడే కుక్కలతో సహా అంతర్ధానమైపోయాడు. అది చూసి ఉత్తంకుడు మనస్సులో చాలా సిగ్గుపడ్డాడు. శ్రీకృష్ణుడు నన్ను మోసగించాడు అని అనుకున్నాడు. తక్షణమే శంఖచక్ర గదాలను పట్టుకొని శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూసి ఉత్తంకుడు ఇలా అన్నాడు, ఓ పురుషోత్తమ, చండాలుడు తాకిన ఆ అపవిత్ర జలాన్ని ఉత్తముడైన నాకిస్తావా? ఇలా చేయటం నీకు తగింది కాదు కదా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మహర్షిని ఓదారుస్తూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఎలాంటి రూపాన్ని ధరించి అక్కడ జలాన్ని నీకు ఇవ్వవచ్చో ఆ రూపంతో ఇచ్చాను, కానీ నువ్వు దానిని తెలుసుకోలేకపోయావు. నేను నీకోసమే ఇంద్రుణ్ణి పంపించాను. ఇంద్రుడితో నేను ఉత్తంక మహర్షికి అమృతాన్ని
జలరూపంగా ఇమ్మని చెప్పి పంపించాను. అప్పుడు ఇంద్రుడు నా మాటలు విని ఇలా అన్నాడు, ఓ దేవా, ఇలా కనుక చేస్తే మర్త్యుడైన వాడు అమృతం త్రాగి అమర్త్యుడవుతాడు. కనుక ఈ మహర్షికి మరొక వరాన్ని ఇవ్వు అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. కానీ నేను ఆ ఇంద్రుడికి అమృతం ఇవ్వవలసిందే అని గట్టిగా చెప్పాను. అప్పుడు దేవేంద్రుడు నన్ను ప్రసన్నం చేసుకొని మళ్ళీ ఇలా అన్నాడు, ఓ ప్రభు, దయ చూపించండి. ఆ ఉత్తంకుడికి తప్పకుండా అమృతాన్ని ఇవ్వవలసి వస్తే నేను చండాల రూపం ధరిస్తాను. ఆ రూపంలో ఆయనకు అమృతాన్ని ఇస్తాను. ఉత్తంకుడు దాన్ని గ్రహిస్తే సంతోషం. ఇప్పుడే నేను ఆయనకు అమృతం ఇవ్వటానికి వెళుతున్నాను. ఆయన చండాలుడిగా ఉన్నట్టు నా నుంచి అమృతాన్ని తీసుకోకపోతే మాత్రం నేను ఇక అమృతం ఇవ్వను అని షరతు పెట్టాడు. వెంటనే చండాలుడి రూపంలో నీ వద్దకు వచ్చాడు. ఆయన అమృతం ఇస్తుంటే నువ్వు దానిని తీసుకోవటానికి ఇష్టపడలేదు. చండాల రూపాన్ని ధరించిన ఇంద్రుడి వరాన్ని నిరాకరించావు. ఇది నువ్వు చేసిన పెద్ద తప్పు. పైగా నన్నెందుకు నిందిస్తావు? సరే, నీ కోరిక తీర్చడానికి నేనేం ఇస్తున్నానో చెబుతున్నాను విను. ఓ విప్ర, తీవ్రమైన నీ జలాకాంక్షను నేను తప్పకుండా సఫలం చేస్తాను. నీకు నీరు త్రాగాలని అనిపించగానే వెంటనే ఈ ఎడారి భూమిలో జలంతో నిండిన మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు చాలా రసవంతమైన నీటిని నీకు ఇస్తాయి. అందువల్ల ఆ మేఘాలు ఉత్తంక మేఘాలు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాయి అన్నాడు. ఆ మాటలు విని ఉత్తంక మహర్షి ఎంతో సంతోషించారు. ఓ జనమేజయ మహారాజా, ఈనాటికి ఏడారి భూముల్లో ఉత్తంకాలనే మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56, 57, 58 అధ్యాయాలు. జనమేజయుడు వైశంపాయనుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, మహాత్ముడైన ఉత్తంకముని జగత్తు ఆవిర్భవించటానికి కారణమైన శ్రీ మహావిష్ణువుకే శాపం ఇవ్వాలని అనుకున్నాడు కదా, మరి ఆయన భగవంతుడికే శాపం ఇచ్చేటంత ఏ గొప్ప తపస్సు ఆచరించాడో చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, జనమేజయ, గురుభక్తస్స తేజస్వీ, గురుభక్తస్స తేజస్వీ, నాన్యత్ కించిద పూజయత్, నాన్యత్ కించిద పూజయత్. ఉత్తంకుడు మహాతపస్వి, గురుభక్తుడు, తేజస్వి. ఆయన జీవితంలో గురువును తప్ప మరొక దేవతను పూజించలేదు. ఓ భరత, ఆ కాలంలో గురుకులంలో ఉన్న ఉత్తంకుడిలాగా తమకు గురుభక్తి కలగాలని ఋషిపుత్రులంతా కోరుకుంటూ ఉండేవారు. పూర్వం గౌతముడికి చాలామంది శిష్యులు ఉన్నారు. కానీ వారందరిలోనూ గౌతముడికి ఉత్తంకుడనే చాలా ప్రేమ. ఉత్తంకుడి అంటేనే ప్రేమ, స్నేహం. ఉత్తంకుడి మనోనిగ్రహానికి, పవిత్రతకు, ఉత్తమ క్రియలకు, చక్కని గురుసేవకు గురువైన గౌతముడు ఎంతో సంతోషించాడు. తర్వాత కొంతకాలానికి గౌతముడు తన వేల కొలది శిష్యులకు విద్యాబోధ చేసి వారిని ఇళ్లకు పంపించాడు. ఉత్తంకుడి మీద ఎంతో ప్రేమ ఉండటం వల్ల అతన్ని ఇంటికి పంపటానికి ఇష్టపడలేదు. నాయన జనమేజయ, క్రమంగా ఉత్తంక మహామునికి ముసలితనం వచ్చింది. గురుభక్తుడైన ఉత్తంకుడు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఒకనాడు ఉత్తంకుడు కట్టెలను తీసుకురావటానికి అడవికి వెళ్ళాడు. పెద్ద కట్టెల మోపు నెత్తిని పెట్టుకొని తీసుకొని రాసాగాడు. అయితే బరువు ఎక్కువగా ఉండటం వల్ల, బాగా దూరం నడవటం వల్ల ఉత్తంకుడు అలసిపోయాడు. అప్పుడే ఉత్తంకుడికి ఆకలి కూడా పీడించింది. దాంతో ఆయన కట్టెల బరువును మొయ్యలేక దాన్ని క్రింద పడివేశాడు. అలా ఆ మోపును కింద పడివేసినప్పుడు దానిలో వెండిలాగా మెరుస్తున్న ఆయన తల వెంట్రుకలు ఒకటి ఇరుక్కుంది. అదే ఆ కట్టెలలో సహా నేల మీద పడింది. ఉత్తంకుడు దాన్ని చూసి తాను వృద్ధుడయ్యాడని గ్రహించాడు. ఉత్తంకుడు తన వృద్ధాప్య అవస్థను చూసి ఎంతో బాధపడుతూ ఏడ్చాడు. అప్పుడు గురుపుత్రిక ఉత్తంకుడి వద్దకు వచ్చి ఉత్తంకుడి కన్నీటిని చేతిలో పట్టింది. ఆ కన్నీటి బిందువులతో ఆమె అరచేతులు కాలిపోయాయి. అందుకు ఆమె ఎంతో బాధపడింది. ఆ నీటి వేడిని భరించలేక భూమి మీదకు విడిచింది. అప్పుడు క్రింద పడిన ఉత్తంకుడి కన్నీటి బిందువులను భూమి కూడా భరించలేకపోయింది. ఆ తర్వాత వారు నెమ్మదిగా
ఆశ్రమానికి చేరారు. అప్పుడు సర్వజ్ఞుడైన గౌతముడు ఉత్తంకుణ్ణి ఇలా అడిగాడు, నాయన, ఈ రోజున నీ మనస్సు ఎందుకు బాధపడింది, దుఃఖంతో ఎందుకు కలత చెందింది అని అడిగాడు. అప్పుడు ఉత్తంకుడు ఇలా చెప్పాడు, ఓ గురుదేవా, నా మనస్సు నిరంతరము మీ యందే లగ్నమై ఉంది. మీకెప్పుడు సంతోషం కలిగించాలనే నేను మీ పట్ల భక్తి కలిగి ఉన్నాను. మీకు సేవ చేయాలనే ఆసక్తుడనై ఉన్నాను. అందువల్ల నేను లౌకిక సుఖాల మాటే మరిచిపోయాను. వాటి గురించి తెలుసుకోలేకపోయాను. వయస్సు మీద పడి ముసలితనం వచ్చినా కూడా నాకు తెలియలేదు. నేను మీ వద్ద 100 సంవత్సరాలు ఉన్నాను. ఇంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు. మీ అనుమతి నాకు లభించలేదు. ఓ గురుదేవా, నా తరువాత మీ వద్దకు వందల వేల కొద్ది శిష్యులు వచ్చారు. వారందరూ తమ విద్యను పూర్తి చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నేను మాత్రమే ఇలా మీ వద్ద ఉండిపోయాను. ఇదే నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆ మాటలు విని గౌతముడు ఇలా అన్నాడు, ఓ ఉత్తంక, నువ్వు గొప్పగా గురుసేవ చేశావు. అందువల్ల నాకు నీ మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆ కారణం వల్లే ఇంతకాలం గడిచింది. నేను కూడా నీ విషయాన్ని గమనించలేకపోయాను. ఇప్పుడు నీకు ఇంటికి వెళ్ళాలని ఉంటే ఆలస్యం చేయకు, నేను అనుమతి ఇస్తున్నాను, నీ ఇంటికి వెళ్ళన్నాడు. ఆ మాటలు విని ఉత్తంకుడు ఇలా అన్నాడు, గురుదేవా, మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పండి. నేను గురుదక్షిణను మీకు సమర్పించి మీ అనుమతి తీసుకొని వెళతానన్నాడు. అప్పుడు గౌతమ మహర్షి ఇలా అన్నాడు, ఓ శిష్య, దక్షిణా పరితోషో వై గురూణాం సద్భిరుచ్యతే. గురువులను సంతోషపెట్టడమే గురుదక్షిణ అని సజ్జనులు చెబుతారు. కనుక ఓ విప్ర, నువ్వు చేసిన గురుసేవకు నేను చాలా సంతోషించాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నాయన, ఈ రోజున నువ్వు 16 ఏళ్ల యువకుడివి అయితే నా పుత్రిక అయిన ఈ కన్యను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఈమె తప్ప ఇంకొక స్త్రీ నీ తేజస్సును తట్టుకోలేదు అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు వెంటనే తన తపోబలంతో యువకుడు అయిపోయాడు. ఆమెను భార్యగా చేసుకున్నాడు. గురువుగారి ఆజ్ఞను స్వీకరించాడు. తర్వాత ఉత్తంకుడు గురుపత్నితో ఇలా అన్నాడు, అమ్మా, నేను గురుదక్షిణగా ఏమి తెచ్చి ఇవ్వాలో చెప్పండి. నా ధనాన్ని ప్రాణాలన అయినా మీకు సమర్పించి సంతోషాన్ని, ప్రీతిని కలిగించాలని నేను అనుకుంటున్నాను. ఈ లోకంలో దుర్లభమైనది, అత్యద్భుతమైనది, మహత్తరమైనది రత్నాన్ని కూడా నా తపోబలంతో నీ తీసుకొని వస్తాను. ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నాడు. అప్పుడు గురుపత్ని అయినటువంటి అహల్య ఇలా అంది, ఓ పుణ్యాత్ముడా, నేను నీ గురుభక్తికి చాలా సంతోషించాను. కుమారా, నాకు ఈ మాటే చాలు, నీకు మేలు కలుగుతుంది. కనుక నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు అంది. ఉత్తంకుడు వదలలేదు. మళ్ళీ ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నీకు ఇష్టమైనది చెప్పు, నేను తీసుకొని వస్తానన్నాడు. అహల్య ఇలా చెప్పింది, సరే ఓ కుమారా, మహారాజైన సౌదుసుడి భార్య దివ్యమైన మణికుండలాలను ధరిస్తుంది. అవి ఎంతో బాగుంటాయి. నా కోసం వాటిని తీసుకొని వస్తావా? నీ గురుకార్యం చక్కగా నెరవేరుతుంది, నీకు మేలు కలుగుతుంది అని కోరింది. ఉత్తంకుడు అలాగే చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. గురుపత్నికి సంతోషం కలగాలని వాటిని తీసుకురావటానికి వెళ్ళాడు. అయితే ఆ సౌదస మహారాజుకు శాపం తగిలి ఆయన నరభక్షకుడు అయ్యాడు. అతడి వద్ద మణికుండలాలను యాచించాలని ఉత్తంకుడు బయలుదేరాడు. అలా బయలుదేరిన ఉత్తంకుడు ఎన్నో కష్టాలు పడి మణికుండలాలు సాధించి గురుపత్నికి ఇచ్చాడు. గురుదక్షిణ తీర్చుకున్నాడు. జనమేజయ, ఉత్తంకుడు ఇంతటి గొప్ప తపస్సు కలవాడు, ఇంత గొప్ప ప్రభావం కలవాడు. ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నాడు వైశంపాయనుడు. ఈ ఉత్తంకుడి కథనంతా మనం ఆదిపర్వంలో విస్తారంగా చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? విస్తారంగా చెప్పుకున్నాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.